హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ గురించి చెప్పే ముందు ఆయన ఒక నంది అవార్డ్స్ విన్నర్ అని చెప్పుకోవాలి. మరి అంత పెద్ద డైరెక్టరు ఇప్పుడు విభిన్నంగా ఒక స్టోరీని తీశారు. ఇంతకుముందు రియల్ స్టోరీస్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా ఆయన తీయగలిగే ఇది ఉంది. బట్ ప్రీవియస్ ఆయన మూవీస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆయన తీసిన సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంది అని చెప్పి కమెంట్స్ చాలా చేస్తున్నారు ట్రైలర్ కింద. అసలు ఆ మూవీ ఎందుకు తీయాల్సొచ్చింది? ఆ మూవీ ఏంటి? ఆ డీటెయిల్స్ అన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్, ప్రభుత్వ సారాయి దుకాణం ఈ మూవీ ఇది టైటిల్ చూడగానే అనిపించింది లైక్ విలేజెస్‌లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! మేబీ అందుకు పెట్టారేమో టైటిల్ అని. వన్స్ ట్రైలర్ ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ మాస్ ట్రైలర్‌గా అనిపించింది. ఎందుకని ఈ కైండ్ ఆఫ్ మూవీని చూస్ చేసుకున్నారు? మీకేమనిపించింది ట్రైలర్ చూడగానే? అంటే రియల్‌గా జరిగేది రాగా యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేశారు. ఎక్కడ ఏ సెన్సార్, ఏ కట్స్ లేకుండా అనిపించింది. ఓకే. అంటే ఇది యాక్చువల్‌గా రూరల్ ఏరియాలో జరిగే సబ్జెక్ట్ అనమాట ఇది. అంటే 1980s నుంచి 2025 వరకు జరిగే కథ అనమాట మొత్తం అంతా కూడా. అంటే ప్రభుత్వ సారా దుకాణం అనేది టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనకి 80sలో అప్పట్లో ఉండేదన్నమాట. ఏది విలేజ్‌లో ఆ సారాయి అంటే ఊర్లో తాగడం, తర్వాత కొంచెం గొడవలు జరగటం అలాగంటే ఊర్లో అందరూ తాగేవాళ్ళు కాదు. కొంతమంది ఒక అంటే ఇప్పుడంటే ఒక 80% అందరూ డ్రింక్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ అప్పట్లో తక్కువ ఉండేవాళ్ళు. అది కూడా ఒక విలేజ్‌లో ఒక ఇద్దరు ముగ్గురు అలాగా టైం పాస్ కోసం ఏదో అలాగా తాగేవాళ్ళు అనమాట. సో దానికే ఊర్లో వీడు తాగుతాడు, వీడు తాగుడుపోతాడు, వీడు ఇలాంటివాడు అలాంటివాడు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. అవి ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం అంటే వేరే వ్యాపారం లాగా ఊరి అవతల ఎక్కడో అంటే పొలాల్లోనో లేకపోతే చెరువులోనో ఎక్కడో ఒక బట్టిలాగా పెట్టేసి అక్కడ సారాయి కాసి అది వేరే ఇంకో సిటీకి వెళ్ళిపోయి అమ్ముతూ ఉంటారు అన్నమాట. అప్పట్లో అలా జరిగేది. సో అది చూసిన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఇది అంటే ఇల్లీగల్గా ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, తర్వాత వాళ్ళ మధ్య గొడవలు జరగటం, తర్వాత అక్కడ ఈ ఈ సారాయి దందా నడిపే ఎవరైతే ఇవన్నీ ఇల్లీగల్గా చేస్తారో సో వాళ్ళ మధ్య చిన్న ఒక విభేదాలు రావడం, వాళ్ళ గ్రూపులుగా తయారవడం, ఆ గ్రూపుల్లో నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు బయటకు రావడం, వాళ్ళ మధ్య ఒక రైవల్స్ అవన్నీ స్టార్ట్ అవ్వడం, అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది ప్రభుత్వ సారాయి దుకాణం అని చెప్పేసి పెట్టాల్సి వచ్చింది అనమాట. అప్పటి నుంచి జరిగిన కథ అనమాట ఇది. 1980 నుంచి 2025 వరకు జరిగే కథ అదంతా కూడా. అందుకని ఆ టైటిల్ పెట్టాం అనమాట. అంటే సార్ మూవీ మొత్తం కూడా ఈ సారాయి దుకాణం చుట్టే తిరుగుతుంది? లేదు, ఇది ఫ్యామిలీ అంటే ఒక గ్రామీణ వాతావరణంలో ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట ఇదంతా కూడా. అంతేగాని సారాయికి సంబంధించిన మ్యాటర్ అయితే కాదు. ఓకే. సో అది అంటే అప్పుడు జరిగిన కథ కాబట్టి అక్కడి నుంచి కథ తీసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అది అలా పెట్టాను. బట్ అది కథ అయితే అది కాదు. సార్, యాక్చువల్గా ఆడవాళ్ళతో ఎక్కువ మంది డైరెక్టర్స్ బూతులు మాట్లాడించరు. బట్ మీ ట్రైలర్ చూసినప్పుడు ఏంటి అంటే ఎక్కువ అమ్మాయిలు బూతులు మాట్లాడేశారు కదా! అంటే ఎందుకు సార్, ఎందుకు మాట్లాడించాల్సి వచ్చింది? అంటే బూతులు అనేది కాకుండా దాని వెనకాల ఒక మంచి మెసేజ్ ఉందండి ప్రతి క్యారెక్టర్ వెనకాల. అంటే మనం యాక్చువల్గా ఆ పోలీస్ స్టేషన్లో అతను ఒక మాట అంటాడు, నువ్వు అదే పని చేస్తే నేను పోలీస్ స్టేషన్లో పోలీసులందరి చేత నేను పడుకోబెడతాను అని చెప్పేసి ఒకటి అంటాడు. అంటే ఆ మాట అనడానికి ఒక స్త్రీని ఎప్పుడైతే అనగదొక్కబడుతుందో డెఫినెట్గా ఆ అణిచివేత నుంచి ఒక తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. సో ఆ మాట అనగానే అవతల అమ్మాయి అంటే వాళ్ళ మధ్య ఏం జరిగింది ఏంటనేది తర్వాత మ్యాటర్ అంతా కూడా కథలో చాలా ఉంటుంది అనమాట. అవతల ఒక పర్సన్ ఒక లేడీని కానీ లేకపోతే జెంట్స్ కానీ ఎవరైనా సరే అంత అంత తొందరగా ఒక మాట అంటే ఏ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయదండి. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చింది అడగడానికి ఆ పర్సెప్షన్ వేరే ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ ఆ సిచ్యువేషన్లో అతను ఆ మాట అనగానే ఈ అమ్మాయి చాలా అంటే ఇంకా ఆ రియాక్ట్ అవ్వడం మామూలుగా రియాక్ట్ అవ్వదు. అందుకే అంటే ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకి ఒకటి ఉంటుంది అనమాట, మాకు మనసాక్షి ఒకటి ఉంటుంది కదా. సో అది చంపుకొని నువ్వు అనగానే నేను అయ్యో అన్నాళ్ళే అని చెప్పేసి ఒదిగిపోయి ఉండే అమ్మాయిలు కాదు ఇప్పుడు. జనరల్గా ఏంటంటే విలేజ్లో ఇంకా చాలా గట్స్తో చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళందరూ కూడా. సో అక్కడ ఆ అమ్మాయి అతను అన్న మాటకి
నువ్వు అదే పని చేస్తే నేను ఏం చేయాలో చేస్తానంటది, కోసేస్తా అని చెప్పేసి ఇలాగా మాట్లాడుద్ది అనమాట. సో అక్కడ అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యండి ఒక అమ్మాయిని అలాగ మాట్లాడేసరికి ఏ అమ్మాయి అసలు అలాగే రియాక్ట్ అవుద్ది. సో అందుకని అక్కడ ఆ సిచ్యువేషన్లో అమ్మాయి చేత మాట్లాడాల్సి వచ్చింది అనమాట. ఓకే. అదే వాజ్ ఏదో కావాలని వాంటెడ్గా మాట్లాడాలని చెప్పేసి మాట్లాడించిన పదాలైతే కాదు. లేదు. క్యారెక్టరైజేషన్స్లో ఉండే అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంటుంది అక్కడ. అంతేగాని అందరూ బూతులు అంటారు కదా, బూత్ కాదు, దాని వెనకాల ఒక మంచి ఒక అర్థం పరమార్థం ఉన్న క్యారెక్టర్ ఉందన్నమాట. సార్ ఫస్ట్ ఈ ట్రైలర్ చూడగానే అందరూ షాక్ అయ్యారా, లేకపోతే ఎవరి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ట్రైలర్ కట్ ఎవరికి చూపించారు? అది అంటే నేను నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, కానీ తర్వాత మా ప్రొడ్యూసర్స్ మల్లిక్ గారు, తర్వాత నరేష్, వీళ్ళకి తర్వాత అందరూ చూపించాను అనమాట. ఫస్ట్ ట్రైలర్ కట్ చేయగానే చూపిస్తే వాళ్ళందరూ షాక్ అయ్యారు మొత్తం అంతా. అంటే ఇది కొత్తగా ఉంటుంది, తెలుగులో జనరల్గా ఇలాంటి కంటెంట్ అయితే రాలేదు, బట్ ఇలాగ ఎవరు కూడా సాహసం చేయలేదు. అంటే చాలా మనం అనుకుంటాం కానీ జనరల్గా అది చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్, విలేజ్లో మాట్లాడే ఒక తెలంగాణలో రూరల్ ఏరియాలో మాట్లాడే లాంగ్వేజ్ అనమాట. సో అది అలాగ మాట్లాడడం, ఒక అమ్మాయిలు అలాగ మాట్లాడడం అనేది చాలా కొత్తగా ఉంది. కొత్తగా ఉంది మీన్స్ ఏంటంటే ఆ క్యారెక్టర్ నుంచి వచ్చినదే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పిందే. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా చూడగానే ఇది చాలా స్ట్రైకింగ్గా ఉంది, ప్లస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పేసి అన్నారు అనమాట మా వాళ్ళందరూ చూపించుకొని. బట్ అయితే బయట కూడా అలాగే రిజల్ట్ వస్తుంది అనమాట. చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా, అంటే నా ఫస్ట్ సినిమా నుంచి కూడా అంతే అనమాట నేను. ఎందుకంటే ఏదైనా ఒక కంటెంట్ అనుకున్నప్పుడు దాన్ని బలంగా చెప్పాలనుకుంటాను. లైటర్ వేలో అయితే ఉండదు కంటెంట్, కానీ ఏదైనా తీసుకున్నా కూడా కథ నేపథ్యం ఏదైనా కూడా చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉంటుంది. అలాగే చెప్తానమాట. ఎందుకంటే దాంట్లో నేను భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. నేను అయ్యో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, నాకు నా నథింగ్ అనమాట అంతా కూడా. నేను అనుకున్న కథని నేను బలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఆ భాగంలో వచ్చిందే ఇదనమాట. ఓకే. సో ఇంట్లో మీ ఫ్యామిలీ లేడీస్ ఈ ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు అంటే నా గురించి తెలుసు అనమాట. వాళ్ళకి తను ఏం చేసి కొంచెం డిఫరెంట్గా చేస్తాడు, కొత్తగా ఉంటుంది. సో ఇందులో ఆడవాళ్ళ గురించి చాలా నువ్వు అంటే చాలా స్ట్రాంగ్గా వినిపించావు. నీ బాణి ఏదైతే ఉందో, నీ భావజాలం ఏదైతే ఉందో అది చాలా అందరిలా కాకుండా వేరేలాగా వినిపించావు, బాగుందని చెప్పేసి అన్నారు అనమాట వాళ్ళు. సో వాళ్ళకి మీ ఐడియాలజీ కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి సెట్ అయిపోయారు. బట్ బయట ఆడవాళ్ళు చూస్తే కొంచెం తిట్టించేశారు అనే కాన్సెప్ట్లో ఉంటారు కదా సార్ మూవీలో. అంటే ఆడవాళ్ళు బయట మీరు అన్న క్వశ్చన్కి ఆడవాళ్ళు బయట చూస్తే ఇలాగ అనుకుంటారనేది, కానీ యాక్చువల్గా ఆ క్యారెక్టర్ చూడగానే కొంతమందికి అనిపిస్తుంది. కొంతమంది సెన్సిబుల్గా ఉంటారు, కొంతమంది చాలా మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. అవతల వాడు తిట్టినప్పుడు నేను ఎందుకు కామ్గా ఉండాలి అనే యాంగిల్ ఆలోచిస్తారు జనరల్గా. ఒక అమ్మాయి ఒకని ఇష్టపడింది, వాడు ఇష్టపడ్డాడు, తర్వాత చిన్న తేడా వచ్చిన ఇద్దరికి, వాడు ఏదో బూతు మాట్లాడాడు. ఈ అమ్మాయి ఎందుకుంటుంది అలాగా తిడతారు డెఫినెట్గా. సో అది వాళ్ళకి అనిపిస్తుంది నిజంగా ఈ అమ్మాయి తిట్టడం కరెక్ట్ అని చెప్పేసి. ఎందుకంటే యాక్షన్కి రియాక్షన్ లేకపోతే అక్కడ నీకు వాడు రేపు ఇంకోటి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి కామ్గా ఉంది అనుకో, సరే వాడు ఏదో అన్నాడు, ఈ అమ్మాయి తలదించుకొని ఏదో అన్నయ్య నా కర్మ అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయింది అనుకో. రేపు వాడు ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి సైలెంట్గా వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి వాడు రేపు మళ్ళీ ఆ అమ్మాయి మీద యాసిడ్ పోయడానికో లేకపోతే కత్తి తీసుకొని కొడడానికి వెళ్తాడు. ఇదేం చేస్తలేను అని చెప్పేసి. అదే టైంలో ఆ అమ్మాయి కానీ అలా రియాక్ట్ అయితే వాడు రెండోసారి రాడు, ఇంకా డెఫినెట్గా వాడు తలకరించుకొని వెళ్ళిపోతాడు. వాడు చెప్పుతాను కొట్టచ్చు, లేకపోతే అమ్మాయి కసితో అమ్మాయికి నోటికి వచ్చిన బుద్ధులను తిట్టేసి పోరా నీ ఏం చేసుకుంటూ చేసుకోపో ఇంకా లేదా దాంతో కట్ అయిపోద్ది అయితే వాళ్ళ వ్యవహారం వాళ్ళ ఇద్దరి మధ్య ఉండేది అవుతుందో. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట ఇందులో. అలాంటప్పుడు కంపల్సరీ మాట్లాడాల్సి వస్తుంది అంతే వాళ్ళు. సో అంత ఎక్స్ట్రీమ్ గా మాట్లాడుతున్నారు అంటే హింస కూడా అదే లెవెల్లో ఉంటుందా మూవీలో? హింస ఉండదు, అంటే ఇక్కడ పాత్రలు వాళ్ళ బిహేవియర్ వాళ్ళు అంటే వాళ్ళు జరిగిన ఏదైతే అంటే అణిచివేత అనేది ఎక్కడైతే ఉంటుందో జనరల్గా సొసైటీలో మన సమాజంలో, అది విలేజ్లో అవ్వచ్చు, లేకపోతే ఒక సిటీలో అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఎక్కడైనా అవ్వచ్చు. ఒక మహిళని ఎప్పుడైతే అణచివేయబడుతుందో అక్కడ డెఫినెట్గా తిరుగుబాటు అనేది ఉంటుంది. ఒక క్యాస్ట్ సిస్టంలో కూడా అంతే.
ఇప్పుడు కానీ అంటే మనకి బ్యాక్ ఎప్పుడు చూసుకున్నా సరే మన ఏది ఒక 500-600 ఇయర్స్ బ్యాక్ మన సిస్టమ్ చూసుకున్నానంటే హ్మ్. కుల వివక్ష, కులాల మీద ఆధిపత్య పోరు అంటే ఒక ఒక పవర్ఫుల్ మ్యాన్, ఒక వీక్నెస్ మ్యాన్ వాళ్ళ మధ్య అంతరాయం ఏదైతే ఉందో, హ్మ్. ఎప్పుడైతే వీడిని అణచివేత ఏదైతే గురవుద్దో అక్కడ డెఫినెట్ తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుద్ది. సో అందుకని ఇక్కడ కూడా హ్మ్. ఒక విలేజ్లో ఒక అమ్మాయి లేకపోతే అమ్మాయిలు ఎవరైతే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. వాళ్ళ మధ్య ఎప్పుడైతే అణచివేత అనేది ఎప్పుడైతే ఏర్పడిందో వాళ్ళ నుంచి ఒక తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అనమాట. హ్మ్. సో అలాగా ఈ క్యారెక్టర్ని మనం అది పెట్టాల్సి వచ్చింది అనమాట. అలాగే ఓకే. అంటే సార్ ట్రైలర్ చూసినప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా మాక్సిమం కొత్త వాళ్ళనే తీసుకున్నారు. అవును. ఎందుకనంటే కాస్టింగ్ ఎలా చూస్ చేసుకున్నారు? కొత్త వాళ్ళతోనే చేయాలని ఎందుకు అంటే అనిపించింది? వీళ్ళు కొత్త వాళ్ళు ఏం కాదు, అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ చేసిన వాళ్ళు చాలా వరకు. అంటే మనకు కొత్తగా అనిపిస్తుంటుంది కానీ వాళ్ళు అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అదంతా మేబీ teaser లుక్స్ లో కూడా చూస్తుంటే కొంచెం వేరియేషన్ చూపించారు మీరు. ఎందుకంటే విలేజ్లో ఉండే అమ్మాయిలు వాళ్ళు ఉండే పద్ధతులు కానీ అంటే వాళ్ళు శారీ కట్టుకుని వాళ్ళు మోడర్న్గా ఉంటారు జనరల్గా. ఇప్పుడు మీలాగా ఎలా ఉన్నా అలాగే ఉంటారు వాళ్ళు కూడా. హ్మ్. అంటే ఆ క్యారెక్టర్స్ అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు డిజైన్ కూడా అలాగే చేశాను అనమాట. చక్కగా తలదుంకొని ముందు నడిపాపు అటు ఇటు తీసుకొని తర్వాత ఓణి ఒక అమ్మాయి చీరలో ఉంటుంది, ఒక అమ్మాయి మామూలుగా చుడిదార్ వేసుకొని ఉంటుంది అనమాట. ఇలాగా మూడు క్యారెక్టర్స్ని అలాగే డిజైన్ చేయడం జరిగింది అనమాట వాళ్ళందరూ కూడా. అలాగే వాళ్ళు కూడా అంటే హీరోలో చేసిన వాళ్ళు కూడా కొంచెం ఆ పాత్రలు తగ్గట్టు కొంచెం రఫ్ అండ్ టఫ్గా కొంచెం రియలిస్టిక్ దగ్గరగా ఉండేలాగా వాళ్ళని అలాగా సెట్ చేయడం జరిగింది అనమాట. కొంచెం ఆ మాస్ లుక్కి ఆ తిట్టడానికి అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా యాప్ట్ అయిన వాళ్ళని తీసుకున్నారు. సో కొత్త ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మంచి ఫేమ్ ఉన్న వాళ్ళైతే మేబీ అలా సెట్ అవ్వరని చెప్పి కొంచెం ఈ మీడియం నోన్ ఫేసెస్తో వెళ్ళారా? అవును. ఎందుకంటే జనరల్గా ప్రతి పాత్ర కూడా చాలా అంటే నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి ఆ పాత్రలన్నీ కూడా. సో మనం నిజ జీవితం దగ్గరగా చూపించాలి అంటే ఒక నోన్ పర్సన్ తీసుకున్నాను అనుకోండి, సపోజ్ అతన్ని చూస్తూ ఉంటారు అక్కడ, ఆ పాత్రను చూడరు. ఇప్పుడు సపోజ్ నేను పోచమ్మ అని ఒక పాత్ర తీసుకున్నాను. ఆ అమ్మాయి ఏంటి ఒక లవ్ చేసి విలేజ్లో వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి వాడి వెనకాల ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుంది, ఎక్కడికైనా రెడీగా ఉంటుంది. ఇది ఒక నోన్ పర్సన్ తీసుకున్నాను అనుకోండి, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు ఇక్కడ, కానీ ఈ పాత్రను చూడరు. సో అందుకోసం ఏంటంటే 1-2 సినిమాలు చేసినా పర్వాలేదు వాళ్ళు, ఎందుకంటే పెద్దగా ఐడెంటిఫికేషన్ కాదు కాబట్టి ఇందులో మనం కొత్తగా చూపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అంటే వాళ్ళలో కొత్త వాళ్ళని కాదు కానీ ఎక్స్ట్రాటరీ పెర్ఫార్మెన్స్ చేసి వీళ్ళందరూ కూడా వాళ్ళు పెర్ఫార్మెన్స్ కూడా మనం చూస్తుంటే ఆ టీజర్లో ఒక్కొక్కరు ఒక 20-30 సినిమాలు చేసిన యాక్టర్స్ లాగా అనిపిస్తుంటారు అనమాట. చాలా పోటీ పడి చేశారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదేనమాట. అంటే వేరే సినిమాలు చాలా మోడర్న్గా కనిపిస్తుంటారు వాళ్ళు, కానీ ఈ సినిమాలో వచ్చేసరికి విలేజ్లో ఉండే అమ్మాయిలు ఎలా ఉంటుంది, విలేజ్లో ఉండే ఒక పెళ్ళైన అమ్మాయి ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకోపోయే అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక లవ్లో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూసి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి ఆడిషన్స్ చేసామన్నమాట. అందరూ కూడా ఒక 2-3 సార్లు ఆడిషన్స్ చేసి ఆడిషన్స్లో నుంచి వాళ్ళ అంటే సిచ్యువేషన్ ఇచ్చి చెప్పించి ఈ పాత్రకైతే మీరు ఎలా ఉంటారు అనేది అలాగా సెట్ చేసుకోవడం జరిగింది అన్నమాట వాళ్ళందరూ కూడా. ఓకే. ఇప్పుడు మనం మూవీస్‌లో చూస్తాం కదా సార్, ఏదైనా చిన్న బూతులు తిడితే అక్కడ సెన్సార్ బీప్ వచ్చేస్తది. బేసిక్‌గా అలాంటివి టెలికాస్ట్ అవ్వవు. బట్ ట్రైలర్‌లో చూసుకుంటే ఎక్కువ తిట్టినవన్నీ అలానే ఉంచారు. సెన్సార్ ప్రాబ్లమ్ ఏం కాలేదా? అంటే ఇది యాక్చువల్గా సెన్సార్ చేయలేదు టీజర్ని. అంటే ఇది మనకి సోషల్ నెట్వర్క్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే సెన్సార్ చేయకపోయినా పర్వాలేదు. సినిమాలో వచ్చి అంటే వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు కొన్ని డైలాగ్స్కి, ఇలాగా ఇది బీపీ ఇవ్వండి లేకపోతే తీసేయమని చెప్తుంటారు. సో అది మేము కన్విన్స్ చేసి ఇది కాదు ఇదని చెప్పేసి మేము చెప్తుంటాం అనమాట. ఇది ఆ సిచ్యువేషన్ బాగుంది అనుకుంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో అట్లా కొన్ని మేము కన్విన్స్ చేస్తాం, కొన్ని ఏమో వాళ్ళు తీసేయమంటే తీసేయాల్సి వస్తుంది అన్నమాట. సో అలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. సో సెన్సార్లో మ్యాక్సిమం పోకుండా, ఎందుకంటే అది ఒరిజినల్గా మాట్లాడే లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని ఎక్కడైతే యాక్సెప్ట్ చేయడం వాటిని మేము మ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే సార్, మీ సినిమాల్లో లైక్ బయట జరిగే ఇష్యూస్ ఇన్డెప్త్గా అంటే రియలిస్టిక్గా ఉంటాయని నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. ఈ మూవీ మొత్తం కూడా అలానే ఉంటుందని అనుకోవచ్చా? ఇది రియలిస్టిక్ మూవీ అనమాట. అంటే మనకి విలేజ్లో ఒక రూరల్ ఏరియాలో జరిగే ఒక గ్యాంగ్స్టర్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది అనమాట. అంటే సోషల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే సోషల్ ఇష్యూసే ఉంటాయి అలా? సోషల్ ఇష్యూస్ మెయిన్ ఏంటంటే అందులో మనకి జనరల్గా
పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కాబట్టి ఇది మనకి ఆ విలేజ్లో సపోజ్ ఒక అమ్మాయి ఒక అతన్ని లవ్ చేయడం, వాడు చీట్ చేయడం, తర్వాత ఆ అమ్మాయి వీడి మీద ఎలాగా రివెంజ్ తీర్చుకుందన్నది, తర్వాత ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఈ అమ్మాయిని అంటే ఒక మహిళగా కాకుండా అమ్మాయిని చాలా అంటే నీచంగా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఆ ఇంట్లో. సో అలాంటి అమ్మాయి బయటకు వచ్చి ఆ అమ్మాయి ఎలాగ రివెంజ్ తీర్చుకుంది, నెక్స్ట్ ఇంకొక అమ్మాయి లవ్లో వాడు ఇష్టపడి కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటుంటే ఆ అమ్మాయి దాంట్లో నుంచి ఎలాగ వచ్చి బయటకు వచ్చి వాళ్ళ ఫాదర్ మీద, అంటే అది రివెంజ్ కాదు బట్ వాళ్ళ ఫాదర్కి ఎలా బుద్ధి చెప్పింది ఎలాగనేది ఒక క్యారెక్టర్. ఇలాగా ఉంటాయి అనమాట 3 క్యారెక్టర్లు. ఓకే. సో ఇప్పుడు మీరు 80s బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన మూవీ అని చెప్పారు కదా. సో 80s నుంచి 25కి కనెక్ట్ చేయాలంటే ఎటువంటి కేర్ తీసుకున్నారు మూవీలో? అంటే ఇది యాక్చువల్గా 3 పార్ట్స్ సబ్జెక్ట్. ఇప్పుడు తీసింది ఫస్ట్ పార్ట్ అనమాట. 3 పార్ట్స్ ఉన్నాయా? పార్ట్స్ ఉందన్నమాట ఇది. ఓకే. సో ఇప్పుడు తీసింది ప్రజెంట్ క్యారెక్టరైజేషన్స్ అవి ఇంట్రొడక్షన్, అది తర్వాత వాళ్ళ మధ్య ఉండే ఒక రిలేషన్షిప్ ఏంటి, తర్వాత ఆ తర్వాత కథ ఎలా జరిగింది అనేది ఫస్ట్ పార్ట్లో చూపిస్తాం అనమాట. సెకండ్ పార్ట్కి వచ్చారు అంటే ఇదంతా కూడా ఒక సర్పంచ్ ఆ విలేజ్లో, ఆ సర్పంచ్ కోసం వీళ్ళు ఏం చేశారు, ఎలాగా వాళ్ళని ఎదిరించారు, అంటే కొంచెం డబ్బున్న వాళ్ళని ఎలా ఎదిరించారు. ఎందుకంటే ఇది పురుషాధిక్యత ప్రపంచం కాబట్టి ఈ ప్రపంచంలో ఒక లేడీ అనేది పొలిటికల్ వెళ్ళడానికి ఎలాంటి స్ట్రగుల్ పడి ఆ పొలిటికల్ని ఏది టార్గెట్ చేసి అక్కడి నుంచి ఎలాగ వాళ్ళు పైకి వెళ్ళారు, సర్పంచ్ గెలిచారా ఓడిపోయారా, ఆ తర్వాత వాళ్ళ మీద వీళ్ళు ఎలాగ రివెంజ్ తీర్చుకున్నారు, ఇవన్నీ కూడా ఒక సర్పంచ్ ఆ ఊర్లో జరిగే ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా కథ ఫస్ట్ పార్ట్ అంతా. సో మీ మూవీస్ రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి కొంచెం, బట్ ఇప్పుడు తీసే కథ అండ్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా యాడ్ చేశారా? ఇది పక్క కమర్షియల్ కంటెంట్ అనమాట. నేను ఇంతకుముందు ఏంటంటే కొన్ని పొయిటరీగా తీసేవాడిని సినిమాలన్నీ కూడా. ఫస్ట్ ఫిల్మ్ కానీ, సెకండ్ ఫిల్మ్ కానీ, థర్డ్ ఫిల్మ్ కానీ చాలా పొయిటరీగా ఉంటుంది అనమాట చెప్పడానికి. బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో కూడా. బట్ ఇందులో ఏంటంటే పక్కాగా ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి అనమాట ఎక్కువగా. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం చూసి కొంచెం బాధపడడం కానీ, ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ మనకి నచ్చడం కానీ, తర్వాత వాళ్ళు పడే స్ట్రగుల్ ఏదైతుందో అది మనం ఫీల్ అవ్వడం కానీ, ఇలాగ జరుగుతూ ఉంటుంది అనమాట. ఏది ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే డ్రామా ఏదైతుందో అది మనం కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. మీ కథలన్నీ దాదాపు లిటరేచర్ నుంచే పుట్టాయని చెప్పొచ్చు. మరి ఈ కథని ఎలా తీసుకున్నారు అని ఎందుకు రాశారు? ఈ కథ వచ్చి అంటే నాకు షేక్స్పియర్ స్క్రిప్ట్లు అంటే సబ్జెక్టులు చదువుకునే ప్రాసెస్లో కొన్ని కథలు నాకు అనిపించింది అనమాట. అంటే ప్రతి పర్సన్ అంటే మోసం, తర్వాత ఈర్ష్య, ద్వేషం ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట ప్రతి వ్యక్తిలో కూడా. అంటే ప్రతి మనిషి కూడా 2 రకాలుగా బిహేవ్ చేయడం, 2 రకాలుగా ఆలోచించడం, ఎదుటి వ్యక్తి దగ్గర ఒకలాగా నటించడం, మళ్ళీ లోపల ఇంకొకటి మనసులో పెట్టుకుని ఒకటి మాట్లాడడం, ఇలాగా రకరకాలుగా బిహేవ్ చేయడం అనేది మనం చూస్తుంటాం సొసైటీలో చాలా మంది దగ్గర. అవి షేక్స్పియర్ గారు కొన్ని కథల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట ఆయన రాసిన కథల్లో. సో ఆ పాత్రలన్నీ కూడా నాకు కొంచెం అంటే కొంచెం స్ట్రైకింగ్ అనిపించినాయి. ఎలాంటి కథ చెప్తే బాగుంటుంది కమర్షియల్గా అంటే ఎమోషన్స్ కనెక్ట్ చేయడం అనమాట కథని. అంటే జనరల్గా ఏంటంటే నేను రియల్గా ఉండే సబ్జెక్ట్స్ ఏదైతుంటే అవి కొంచెం నేను కనెక్ట్ చేసి చెప్తూ ఉంటాను అనమాట. బట్ ఇందులో ఏంటంటే రియలిస్టిక్కి ప్లస్ ఒక ఎమోషన్స్ని అటాచ్ చేసి ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసి అవతల పర్సన్కి చెబుదాం అంటే ఆడియన్స్కి చెబుదాం అనే ఒక థింకింగ్లో స్టార్ట్ అయిన కథ అనమాట ఇది. సో అందుకని ఎక్కువ కూడా అందుకే చెప్పాను దాంట్లో జంతువుల లక్షణం కలిగిన మనుషుల కథ అని చెప్పాను అనమాట. జంతువుల లక్షణాలు కలిసిన మనుషుల కథ. జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అనమాట. అంటే ప్రతి పర్సన్ కూడా జనరల్గా ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది జంతువుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అంటారు జనరల్గా. మనం హిస్టరీ ఏదైనా తీసుకున్నా కూడా. సో వాడు మానవ జన్మ ఇచ్చిన కూడా వాళ్ళ ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇన్నర్ కోతి లక్షణాలు అంటారు కదా, అలాగా కోతి లక్షణాలు కాదు, ఇది చాలా లక్షణాలు ఉంటాయి అనమాట. సో అవి కొన్ని బయటకు వస్తే చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు అనమాట. అయితే ఒక స్థాయి వరకు బాగుంటుంది, ఒక స్థాయి దాటిన తర్వాత అవి అవతలవాడి మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈ చంపడాలు, తర్వాత కొట్టుకోవడాలు, తర్వాత తిట్టుకోవడం, అవతల వాడిని తిట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్థాయి దాటిన తర్వాత వచ్చేయి అనమాట. సో అవి బయటకు వస్తే మనుషులు ఇంకా జంతువులాగా మారిపోతూ ఉంటారు అనమాట. సో అలాంటి వ్యక్తులు కొంతమంది మనకి చూస్తే మనకి ఎవరైనా తారసపడ్డా కూడా, మనం ఎవరైనా చూసినా కూడా
వాడు చేసే ఏదైతే ఉందో అది మనకు షాకింగ్ లాగా అనిపిస్తుంది. అవును. సో అలాంటి ఆలోచన ఉన్న కొంతమంది వ్యక్తులు ఇందులో కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. జనరల్గా మన సొసైటీలో అంటే సొసైటీకి అవేగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. అంటే క్రైమ్ బ్యాక్ డ్రాప్ ఉన్న వాళ్ళు, తర్వాత కొన్ని ఇల్లీగల్ దందా చేసేవాళ్ళు, తర్వాత రౌడీ షీటర్స్, తర్వాత ఈ మర్డర్స్ కిల్లింగ్స్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చాలా దారుణంగా ఉంటారు. వాళ్ళ బిహేవియర్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ప్రవర్తించే తీరు కూడా మనకి అంటే మనం సొసైటీలో ఒకలా బతుకుతుంటాం, వాళ్ళు ఇంకోలాగా బతుకుతుంటారు అన్నమాట. సో సెటిల్మెంట్ చేసే బ్యాచ్ కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అందుకే అందులో కొంత లాంగ్వేజ్ పెట్టాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు అమ్మాయిలు మాట్లాడినంటే అది వేరే లెవెల్, అది వేరే అనమాట. అంటే అవతల వాడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది ఒరిజినల్ లాంగ్వేజ్ యాక్చువల్గా. వాళ్ళు బయట అలాగే మాట్లాడుతారు, లోపల కూడా అదే ఉంటుంది వాళ్ళు. వాళ్ళు ఎక్కడ అటు ఇటు మాట్లాడరు, బట్ వేరే పర్సన్స్ మాట్లాడతారు. కానీ ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎవరు కూడా వాడు ఫోన్ తీస్తేనే బూతే మాట్లాడుతాడు. రీసెర్చ్ చేశారా సార్ అటువంటి వాళ్ళ మీద? చాలా మంది నేను చూశాను. ఎందుకంటే నేను ఇంటర్ చదువుకునేటప్పుడు విజయవాడలో నాకు వేరే ఇంకొక ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. సో వాడు చిన్న తప్పు చేశాడు అనమాట. తప్పు అండ్ మీన్స్ ఏంటంటే ఒక సైకిల్ పెట్టాడు, ఆ సైకిల్ అవతల సైకిల్ తగిలి ఆ సైకిల్ కాస్త వెళ్ళిపోయి ఒక బైక్ తగిలింది. సరే ఆ బైక్ కూడా కొంచెం పొలిటీషియన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు అనమాట. వాడు వీడిని ఇంటికి పిలిచాడు, వాళ్ళ ఇంటికి పిలిచాడు. వాడు కొంచెం బాగా రౌడీజం ఉన్న బ్యాచ్ అనమాట. అంటే అక్కడ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత ఇంటికి పిలిచాడు అనమాట. పిలిస్తాడు, నన్ను కూడా పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వింటే నేను షాక్ అయ్యాను అనమాట. అది జరిగిన చిన్న తప్పు. అది సైకిల్ ఇలాగా పెట్టాడు, అది ఆ సైకిల్ ఇంకో సైకిల్ మీద పడింది, ఆ సైకిల్ ఇంకో సైకిల్ మీద పడింది, అది కాస్త బైక్ మీద పడింది. ఆ బైక్ గీక్కుంది అనమాట. ఆ గీక్కుందని కూడా పెద్ద గొడవ చేసాడు. గొడవ చేస్తే అది కాస్త అక్కడికి వెళ్ళింది అనమాట. ఒక పెద్ద పంచాయతీ జరిగింది అక్కడ. ఆ పంచాయతీలో వాళ్ళు చూస్తే నాకు షాక్ అనిపించింది. అంటే వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. వాడు మాట్లాడే పద్ధతి చాలా క్రూరంగా ఉందన్నమాట. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, ఎందుకు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి. సో అక్కడ నాకు అనిపించి ఇది ఒరిజినాలిటీ కదా, వాళ్ళు మాట్లాడే ఒరిజినల్. జనరల్గా అవతల మీద వాడు రియాక్ట్ అవడం కానీ చిన్న ఇష్యూకి కూడా నాకు అప్పుడు అనిపించి, అప్పుడు ఈ సినిమాలో నేను ఆ లాంగ్వేజ్ని కొంచెం పెట్టడం జరిగింది అనమాట. ఓకే. సో మొత్తానికి ఎంత హిస్టరీ ఉందన్నమాట దీనికి. చాలా ఉంటుంది. లేకపోతే అంటే జనరల్గా అంటే ఒక ఫిల్మ్ మేకర్గా మాకు చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్లో నుంచి వచ్చింది ఒక సినిమా అనమాట. సో చూసిన ఏదైతే ఉందో ప్రపంచం, ఆ సమాజంలో చూసిన వ్యక్తులు, వాళ్ళు ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, అదే మేము ఇందులో కొంత చూపిస్తూ ఉంటాం. ప్లస్ కొంత ఇమాజినేషన్, కొంచెం అబద్ధం, కొంత నిజం, అన్ని కలగలిపి ఉంటది అనమాట. కొంత ఉంటది, అంటే ఎక్కువ ఉండదు, డ్రామా ఉంటది కథలో. ఆడియన్స్ కి కొంచెం డ్రామా అనేది లేకపోతే మళ్ళీ అంత రియలిస్టిక్ గా చూపించిన అది ఒక డ్రామా అయిపోద్ది అనమాట, డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. సో అందుకని కొంత రియల్ కూడా ఏదైతే ఉందో అది కొంత అబద్ధం అన్నీ ఉంటాయి అనమాట దాంట్లో. ఓకే. సో సారాయి దుకాణం అంటే లైక్ ఆ స్టోరీ మొత్తం విలేజ్ లోనే జరుగుతుందా సార్, లేకపోతే సిటీ టచ్ కూడా ఉంటుందా? ఫస్ట్ పార్ట్ మాత్రం మొత్తం విలేజ్ లో జరిగే కథ అనమాట. అంతా కూడా గ్రామీణ వాతావరణంలో ఒక బాగా డబ్బున్నవాడు, వాడు ఒక రూలర్ అనమాట. వాడు ఒక సైదులు రెడ్డి అనేవాడు ఒక రూలర్. సో వాడికి ఒక ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకుల మధ్య డ్రామా, ప్లస్ ఆ ఇంట్లోకి వచ్చిన ఒక అమ్మాయి, పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయి, వాళ్ళ మధ్య జరిగే కథ, ప్లస్ ఇంకొక సైడు ఒక బాలికేశ్ అనే ఒక క్యారెక్టరు, వాడి కొడుకు, వాడు ఒక అమ్మాయిని ఒక ముస్లిం అమ్మాయి లవ్ చేయటం, వాళ్ళ మధ్య ఉండే ఒక డ్రామా. అలాగే అవతల ఇంకొక పోలీస్ క్యారెక్టరు. సో వాడు ఒక అమ్మాయిని లవ్ చేద్దాం అనుకుని తర్వాత ఆ అమ్మాయి వీడిని రిజెక్ట్ చేయడం, ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకుని వాడు ఒక కథ. తర్వాత వీళ్ళ ముగ్గురు 3 బ్యాక్ డ్రాప్లో ఉంటుంది కానీ బట్ అందరూ కూడా రిలేషన్స్ అనమాట. వీళ్ళందరూ కూడా ఓకే, 3 మెయిన్ స్టోరీస్ వాళ్ళ మధ్య జరిగే ఒక కథ అనమాట అదంతా కూడా. ఓకే సార్, బేసిక్గా జంతువులు లక్షణాలు కలిగిన మనుషులు కథ అని చెప్పారు కదా. సో అంటే మంచి మనుషులు కూడా ఉంటారా, లేకపోతే ఓన్లీ జంతువులు లాంటి మనుషులే ఉంటారు? అంటే
అదే ఎందుకు చెప్పానంటే అది జంతువులు లాంటి జంతువుల లక్షణాలు కలిగిన మనుషుల కథ అనేది ఇంతమంది చెప్పాను కదా. ఆ లక్షణాలు ఎక్కడైతే పీక్ స్టేజ్కి వెళ్తాయో ఒక తారస్థాయికి వెళ్ళినప్పుడు అలాంటి వ్యక్తులు సొసైటీలోకి వస్తే చాలా మనకుండే సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ని చాలా డామినేట్ చేస్తుంటారు వీళ్ళు. ఒక పొలిటికల్గా అయి ఉండొచ్చు, లేకపోతే ఒక బిజినెస్ పరంగా అయి ఉండొచ్చు, ఏదైనా సరే వాళ్ళ యొక్క డామినేషన్ కానీ వాళ్ళు సిస్టమ్ కంట్రోల్ చేయటం కానీ మన వ్యవస్థని వాళ్ళు ఏ స్థాయికి తొక్కేస్తారంటే మనకు తెలియకుండానే మనకు వాళ్ళ మీద ఒక అంటే వేరే వేరే కోణాల్లో వాళ్ళ మీద మనకి అసహ్యం పుట్టేలాగా చేస్తారన్నమాట వాళ్ళు. అంత దారుణంగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు. సో అలాంటి వ్యక్తులు వాళ్ళ క్యారెక్టర్ చూసినప్పుడు, వాళ్ళ మనస్తత్వాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇలాంటి ఎదవని చంపేస్తే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది అనమాట. నేనంటే పర్సనల్ చెప్పనమాట, బట్ నేను చూసిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ వాళ్ళు సొసైటీని వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వేరే ఉంటుంది, మనం చూసే పాయింట్ ఆఫ్ వేరే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సొసైటీని ఎప్పుడు కూడా కంట్రోల్ చేద్దాము, అదే సిస్టమ్ కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటారు అనమాట. సిస్టంలో ఉండే పొలిటికల్ బ్యాక్డ్రాప్, పొలిటికల్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకొక ఏదైనా అయ్యుండొచ్చు, కానీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు రూల్ చేద్దాం అనుకుంటా ఉంటారు అన్నమాట. సో అలాంటి వ్యక్తులు మనం చూసినప్పుడు ఏంటంటే వీడు నిజంగా వీడు చచ్చిపోతే బాగుండు, చంపేస్తే బాగుండు అలా ఉంటుంది అనమాట. వాళ్ళు బిహేవ్ చేయటం అలా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఆ క్యాప్షన్ దానికి కరెక్ట్గా ఉంటుందని పెట్టాను అనమాట. ఓకే. సో మూవీలో క్యారెక్టర్స్ కూడా చాలా రూత్లెస్గా అంటే చాలా మాస్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ పొలంలో తిట్టింది కానివ్వండి, పోలీస్ స్టేషన్లో తిట్టింది, ఈ ట్రైలర్లోనే మీరు ఇంత చూపించారంటే మూవీలో ఇంకెన్ని ఉంటాయి ఇలా? అదే అంటే టీజర్లోనే జనరల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఒక 1.5 minute చెప్పాను. మూవీలో జస్ట్ 1.5 minute అంటే 2.5 hours 1.5 minute చూపించింది నేను. ఇంకా 2.5 hours సినిమా ఉందన్నమాట. అంటే మనం చాలామంది వ్యక్తులు చూడాల్సి వస్తుంది దాంట్లో. చాలామంది వాళ్ళ యొక్క రూత్లెస్ క్యారెక్టర్స్ చూడాల్సి వస్తుంది అనమాట. అంటే మనం ఎప్పుడు చూసి ఉండం వాళ్ళని, అంటే అన్ని పాత్రలు ఉండవు అలాగా. అంటే మనం చూసిన కొంతమంది వ్యక్తులు వీళ్ళ గురించి చెబుదాము, ఇలాంటి వ్యక్తులు ఉంటారు ఈ సొసైటీలో, ఇలాంటి పర్సన్స్ ఇలాగా ఆలోచిస్తారు, ఇలాగా అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉంటారు అనే చెప్పడం కోసం చేసింది అనమాట అది. అంటే మనం చూసిన సమాజం ఒకలా ఉంటే మనం చూడని సమాజం ఒకటి ఒక డార్క్ యాంగిల్ ఒకటి ఉందన్నమాట. ఆ డార్క్ యాంగిల్ కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, వాళ్ళ మనుషులు ఎలాగా ఉంటారు, వాళ్ళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తుల తాలూకు సంబంధించిన బిజినెస్లు కానీ వాళ్ళు వ్యవహరించే తీరు కానీ అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండే వాతావరణం ఎలా ఉంటుంది. వాడు జనరల్గా ఏంటంటే ఫాదర్ అయిన సరే కొడుకును మామూలుగా మనం ఏమంటాం జనరల్గా కొడుకుని అది కాదు నాన్న అంటాం, లేకపోతే అది కాదు అమ్మ అంటాం, లేకపోతే పేరు పెట్టి పిలుస్తాం. కానీ వాడు అలా అంటాడు. వాడు ఎవడైనా కూడా వాడు మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది అక్కడ. అంటే ఇంకా పదాలు వేరే అనమాట. వాడు ఫాదర్ అంటే కొడుకునైనా సరే వాడు ఒకలా పిలుస్తాడు, బయట అయినా సరే వాడు కొడుకైనా ఒకటే, కూతురైనా ఒకలా ఉంటుంది వాడికి. అలాంటి వ్యక్తులు అనమాట. అంటే అందరని కాదు, కొన్ని క్యారెక్టర్స్. సో అలాగా ఉండే వ్యక్తుల్ని మనం చూస్తుంటే మనకు షాకింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకే చెప్పాను అనమాట అది. సో ఇప్పుడు ఎవరికి తెలియని క్యారెక్టర్స్ అన్ని మీరు రివీల్ చేయబోతున్నారు ఈ సినిమా. అంటే ఒరిజినాలిటీ, అంటే కథలో ఉండే ఒరిజినాలిటీ ఏదైతే ఉందో, బయట జరిగే ఏదైతే ఒరిజినల్ ఏదైతే ఉందో అక్కడ, అంటే మన బయట ప్రపంచంలో జరిగే ఇంకొక ప్రపంచం ఒకటి ఉందన్నమాట. మనం చూడని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఒరిజినల్ గా తీసుకొచ్చి మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ. ఇప్పుడు మీరు చూపించారు అలాంటి మనుషులందరినీ, సో వాళ్ళకి ఎలా ఎదురు తిరగాలనేది కూడా స్టోరీలో ఉంటుంది. ఎలా ఎదురు తిరగాలని అమ్మాయిలు, అంటే అదే చెప్పాను కదా, ఒక అణిచివేత నుంచి వచ్చిన ఒక అమ్మాయిల తిరుగుబాటు కూడా ఉంటుంది అనమాట. అలాంటి వ్యక్తుల మధ్య వీళ్ళు ఉంటే వీళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారు, వాళ్ళతో ఎలాగ వీళ్ళు, అంటే వాడు బ్యాడ్గా బిహేవ్ చేస్తే వీళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. మామూలుగా ఉండే అమ్మాయిల్ని జనరల్గా
ఆ అమ్మాయికి ఏం తెలియదు పాపం. ఒక తెలియని అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఒక సిస్టంలో ఇరికిస్తారు వాళ్ళు. సిస్టంలో ఇరికించినప్పుడు ఆ అమ్మాయికి ఏం తెలియదు. చాలా మంచి అమ్మాయి, చాలా మంచి మనస్తత్వం అమ్మాయి. విలేజ్లో ఉండే అమ్మాయిలు ఏంటి, పెళ్లి చేసుకుంటే భర్తే నా జీవం, భర్తే నా ప్రాణం అనుకుంటుంటారు వాళ్ళు. కానీ అలాంటి వాడు ఈ అమ్మాయిని ఒక మామూలు పిల్లంటే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఒక సిస్టంలో పెట్టేస్తే ఆ అమ్మాయి పుల్లాగా ఎలా తయారైంది, ఎలా తయారవుద్ది. వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏవైతున్నాయో ఆ యాక్టివిటీస్ నుంచి ఆ అమ్మాయి వేరేలాగా వస్తుంది అనమాట. అంటే వాళ్ళు చేసే ఒక చట్రంలో ఒక అమ్మాయి ఇరుక్కుని ఆ అమ్మాయి అందులో నుంచి ఎలాగ బయటకు వచ్చింది, వాళ్ళకి ఎలాగ ఎదురు తిరిగి వాళ్ళతో ఎలాగ నిలబడింది అనేది ఒక యాంగిల్ కథ అనమాట. ఎందుకంటే మామూలుగా అమ్మాయి పాపం ఒక పిల్లిలాగా ఉండే అమ్మాయిని పిల్లగా తయారు చేస్తారు, వీళ్ళే తయారు చేస్తారు అనవసరంగా. తర్వాత ఆ పుల్లి వీళ్ళని మింగే సంగతి తెలియదు వాళ్ళకి. సో అలా ఉంటుంది అనమాట. సో అణిచివేతలో ఉంటాయి, దాన్ని తిరిగి మళ్ళీ ఎలా ఫైట్ బ్యాక్ ఇవ్వాలి అనేది కూడా సినిమాలో ఉంటుంది అన్నమాట. గట్టిగా ప్లాన్ చేశారు అయితే మీరు. అంటే జనరల్ గా బూతులు చూస్తున్నారు, బూతులు వెనకాల ఉండే ఒక భగవద్గీతలో లాంటి డైలాగులు కూడా ఉంటాయి దాంట్లో. ఓకే, మరి అవెందుకు ట్రైలర్ లో పెట్టలేదు? వాటి వెనకాల అర్థం అదే. జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాడు అన్నాడు, పోలీసు వాడు అన్నాడు, నేను తీసుకొని వచ్చి 10 మంది దగ్గర పడుకున్నాను, అదే పని చేసి నేను కోసేది నరికేస్తాను అంటది. అంటే అది ఎంత డెప్త్ ఉన్న పదం. మరి ఒక అమ్మాయి ఎందుకు అంటది ఆ మాట? అరే నీకు తెలుసారా, మీ ఏకి నీకు తెలుసారా, ఆ పదానికి అర్థం అంటది అమ్మాయి. ఆ పదానికి అర్థం అంటే నీకు తెలుసా అంటే, ఈ అమ్మాయి ఎంత స్ట్రగుల్ పడి అందులో నుంచి వచ్చిన అమ్మాయి అయితే ఆ పదానికి ఈ అమ్మాయి సమాధానం చెప్పు, తర్వాత ఏంటి దానికి మీనింగ్ ఏంటని చెప్పేసి. సో ఊరికే అనరు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ మాట మాట్లాడారు ఈ అమ్మాయిల మీద, వీళ్ళు ఎందుకు వాళ్ళ గురించి ఇలాగా మాట్లాడారు, ఎందుకంటే ఎందుకు అందరూ ఈ టీచర్ గురించి చర్చిస్తారంటే ఇదేనమాట. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వీళ్ళు ఈ పాత్రలు ఎందుకు ఇలాగ ఒకరి గురించి ఒకరు ఇలాగా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వస్తుంది, ఈ సందర్భం ఏంటి, ఆ సన్నివేశం ఏంటి, ఆ సన్నివేశంలో ఎందుకు వీళ్ళు ఇలాగా మాట్లాడాల్సి వచ్చింది అనేది అది చూసిన తర్వాత తెలిసిపోయింది అనమాట. అంటే కొంతవరకు టీజర్లో తెలుస్తూ ఉంటుంది. సో సినిమా చూస్తే ఇంకా కొంచెం ఓహో ఇందువల్ల వీళ్ళు ఇలాగ మాట్లాడారా, ఇందుకోసమేనమాట వీళ్ళు ఇలాగా వాడి మీద ఇలాగ మాట్లాడారు. సో ఇది కరెక్ట్, ఇది మాట్లాడడం కరెక్ట్, అమ్మాయి ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి అలాగని చెప్పేసి పురుషుల్ని అంటే వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు. బట్ ఇది పురుషాధిక్యత ప్రపంచం కాబట్టి ఆ పురుషాధిక్యత ప్రపంచంలో మహిళ అనేది అణచివేయబడుతుంది కాబట్టి ఇప్పుడంటే కొంత ఏది కొంచెం మార్పు చెందింది కానీ బట్ ఇంకా ఉంది, ఇంకా కొంత ఉంది కాబట్టి దాన్ని మనం ఇంకా కొంచెం అంటే నేనేంటంటే ఈక్వల్గా చూస్తాను అందరినీ. క్యాస్ట్ సిస్టమ్ చెప్పినా కూడా నా ఫస్ట్ సినిమాలో నేను క్యాస్ట్ సిస్టమ్ గురించి చెప్పాను. నేను అందరూ సమానం అని చెప్పాను, చెప్పులు కుడుతూ వేదాలు చదవచ్చు అని చెప్పాను నేను. చాలా డెప్త్ ఉన్న సీన్ అన్నమాట అది. నువ్వు లోయర్ క్యాస్ట్ అయినా సరే, నువ్వు హైయర్ క్యాస్ట్ అయినా కూడా, ఎవడైనా కూడా ఏ పనైనా చేయొచ్చు. నువ్వు చెప్పులు కుట్టచ్చు, మంత్రాలు చదవచ్చు, లేకపోతే సాగలాడుగా అక్కడ చేయొచ్చు, ఇక్కడ ఏదైనా చేయొచ్చు, మనం ఏర్పరచుకుని ఇవన్నీ కూడా. సో ఇదంతా కాదు, ఈక్వాలిటీ, సమానత్వం అనేది ఒక భావన అనమాట. అలాగే నా కథల్లో, ఈ కథలో ఇప్పుడు రౌతుశాల దుకాణంలో ఇన్నర్గా ఒక ఇంటర్నల్గా ఒకటి ఎమోషన్ లాంటి ఒక మెసేజ్ లాంటి ఒకటి వస్తుంది అనమాట. ఆడ మగ ఇద్దరు ఈక్వల్ అని చెప్తాను జనరల్గా. ఎవరితో అది ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఈక్వాలిటీ, సమానం ఉండాలి ఇద్దరు కూడా అనేది నేను నా ఇన్నర్ ఫీలింగు, నా ఎమోషను, నా ఫీలింగ్ అదే అనమాట. సో అది చెప్పడం కోసమే కొన్ని సిచ్యువేషన్స్లో అర్థమవుతూ ఉంటుంది అనమాట. దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నానే కంటెంట్ ఏదైతే ఉందో అందులో ఇన్నర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఈక్వాలిటీ, సో ఆ ఈక్వాలిటీలో నుంచి వచ్చిందే ఈ అమ్మాయిలు అనమాట. అంటే మేము తక్కువ కాదు, మేము దేనికి తక్కువ కాదు. అవును, అంటే ఇప్పటికీ ఆడ మగ సమానత్వం ఈక్వల్ అనేది లేదు, బట్ ఎక్కడో ఇంకా అమ్మాయిలు కొంచెం డౌన్ ఉన్నారు కాబట్టి. అంటే మనం అనుకుంటాం జనరల్గా అమ్మాయిలకి జాబ్లు వస్తున్నాయి, అమ్మాయిలు పొలిటికల్కి వెళ్తున్నారు, లేకపోతే ఇంకోటి వెళ్తున్నారు అని. అది మనం చెప్పుకోవడం వరకే బాగానే ఉంది, కానీ రియాలిటీకి వచ్చేసరికి అది లేదు, బ్యాలెన్స్ లేదు, ఇంకా కొంచెం తక్కువలో ఉందన్నమాట. సో ఆ తక్కువ ఉన్న దానికి ఇంకా వస్తే బాగుంటుంది అని చెప్పేదే ఉద్దేశం అనమాట, నా ఇంటెన్షన్ అనమాట. సార్ ఇప్పుడు మరి ఒక పార్ట్ 2.5 గంటలు అన్నారు, మూడు పార్ట్లో మీరు ఏం చూపించాలనుకుంటున్నారు? ఇప్పుడు బాహుబలి 1, 2 అక్కడ వరకు ఏదైనా పార్ట్ 1, 2తోనే ఆగిపోయింది. మీరు 3 సిరీస్ లాగా చేయాలనుకుంటున్నారు కదా, అంటే ఎంత ఇన్డెప్త్ సెర్చ్ చేశారు, అంత పెద్ద స్టోరీ ఏమనుకున్నారు?
అంటే అంటే కంప్లీట్ ఇదే సిరీస్ లో యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక సర్పంచ్ నేపథ్యంలో జరిగే కథ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యే అదే బ్యాక్గ్రౌండ్ జరిగే కథ అనమాట అంతా కూడా. ఒక అమ్మాయి ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఏంటి ఈ పాత్రలన్నీ కూడా సెకండ్ పార్ట్లో కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చిన ఈ క్యారెక్టర్స్ అయితే ఉంటాయో 13 క్యారెక్టర్లు ఉంటాయి అనమాట. ఇవి కూడా సెకండ్ పార్ట్లో రిపీట్ అవుతూ ఉంటాయి ఈ పాత్రలన్నీ కూడా. సో అది వచ్చేసి ఒక ఎమ్మెల్యే బ్యాక్ డ్రాప్లో జరుగుతూ ఉంటుంది అనమాట అంతా. థర్డ్ పార్ట్ వచ్చేసి సీఎం బ్యాక్ డ్రాప్లో జరుగుతూ ఉంటుంది అంతా కూడా. వన్ బై వన్ అంటే ఒక మహిళ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది, ఏమైనా చేయగలదు. అంటే మన నీషే ఒకటి చెప్తారు అనమాట జనరల్గా. ఫెడరిక్ నీషే జర్మన్ రచయిత ఆయన. మగాడి కంటే ఆడది ఏ విషయంలో కూడా తక్కువ కాదు, ఆలోచించదలుచుకుంటే మగాడి కంటే క్రూరంగా ఆలోచించగలదు ఆడదని చెప్తాడు. జనరల్ చెప్పాలంటే ఏ విషయం కూడా తక్కువ కాదు. నేనంటే అలాగని చెప్పేసి ఆడవాళ్ళని ఏదో వాళ్ళ కోసం నేను ఒకళ్ళతో పుచ్చుకొని లేకపోతే ఒక ఫెమినిస్ట్గా మాట్లాడడం కాదు. నాకెందుకు చెప్పాలనిపిస్తుంది ప్రతి సినిమాలో కూడా. ఎందుకంటే నా ఫస్ట్ సినిమాలో కూడా నేను ఆ అమ్మాయి గురించి చెప్పాను, అంటే ఒక స్త్రీ గురించి చెప్పాను మ్యాక్సిమం. ఎందుకంటే ఒక 16 సంవత్సరాల అమ్మాయిని ఒక ముసలోడు పెళ్లి చేసుకొని ఒక 4 గోళ్ల మధ్య బంధిస్తే ఆ అమ్మాయి తర్వాత ఆ సిస్టమ్ని క్వశ్చన్ చేసి బయటకు వచ్చేసి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. అప్పట్లో 1940 సిస్టంలో చెప్పాను అన్నమాట నేను. అలాగే కమల్తో నా ఫ్రెండ్స్ సినిమాలో కూడా చెప్పాను నేను, ఒక వేశ్య గురించి చెప్పాను నేను. అందులో కూడా ఒక అమ్మాయి అంటే తన లైఫ్ అంతా కూడా ఇలాగే ఉండిపోవాలా అంటే ఒక వేశ్యగా, తనకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి అనమాట. బయటకు వచ్చి అందరిలాగా బతకాలని ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయిని ఒకటి ఇష్టపడతాడు, నేను బయటకు తీసుకెళ్ళిపోయి నీకు నేను అన్నీ ఇస్తానంటాడు, కానీ తర్వాత మోసం చేస్తాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి చాలా అంటే మైండ్ డిస్టర్బ్ అయిపోయి అందులోంచి బయటకు రావాలనుకొని అనుకుంటుంది అనమాట. ఈ సినిమాలో కూడా ఆ ముగ్గురు అమ్మాయిల క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సార్ నాకు మీరు చెప్పింది అంతా ఏం ఎక్కట్లేదు. ఫస్ట్ సినిమా ఇమాజిన్ చేసుకుంటే ఈ 3 పార్ట్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి, ఏ లెవెల్లో ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది. అదే సేమ్ మీరు ఏదైతే ఫస్ట్ సినిమా మీరు ఒక గెస్ చూసేసారో ఆ సినిమా కాదు, అది అలాగే ఉంటుంది అన్నమాట ఇది కూడా. ఓకే. సో అంటే లైక్ సేమ్ మన ఇంట్లోనో పక్కింట్లోనో ఎదురింట్లోనో జరిగే స్టోరీస్ ఎలా అయితే ఉంటాయో మీ మూవీస్ అన్ని కూడా అంతే ఉంటాయి. అంటే ఒక అమ్మాయి ఆలోచన తాలూకు ఏదైతే ఉందో అవే కథలు ఉన్నాయి. ఓకే. ఒక విషయం ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే ఒక అమ్మాయి తాలూకు సంబంధించి ఆ అమ్మాయి ఆలోచన, ఆ అమ్మాయి వ్యక్తిత్వం, ఆ అమ్మాయి నడవడిక, ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది, సమాజం పట్ల ఆ అమ్మాయిని ఎలా చూస్తారు, మనుషులు ఆ అమ్మాయిని ఎలాగా ఆలోచిస్తారు ఆ అమ్మాయి గురించి, ఇదే కథల్లో ఉంటుంది అన్నమాట ఎక్కువగా. ఓకే. అందుకని చెప్పాను అనమాట. ఇప్పుడు దాకా అదే చెప్పాను. మీరు చాలా పెద్ద స్కెచ్ వేశారు సార్ అయితే మీరు తెలుగు ఇండస్ట్రీలో. ఎందుకు మీరు అంటే లవ్ స్టోరీస్ ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యి ఆ జోనర్లోకి వెళ్ళకుండా ఎప్పుడు ఇదే ఇదిలో వెళ్తున్నారు అంటే మీకు? అంటే అది చేశాను, అది కూడా చేశాను. డిగ్రీ కాలేజ్ ఒక సినిమా చేశాను మధ్యలో, అది లవ్ స్టోరీ. అది లవ్ స్టోరీ కానీ బట్ అందులో కూడా ఆ అమ్మాయి చాలా డైరింగ్ స్టెప్ తీసుకుంటుంది అనమాట. ధైర్యంగా ఒకరిని ప్రేమించిన వాడితో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. కాకపోతే అది లవ్ స్టోరీ. అది పెద్దగా ఉండదు, లైటర్ వేలో ఉంటుంది అనమాట. అది మామూలు లవ్ స్టోరీ. అది నాకు పెద్దగా అనిపించదు, ఎందుకంటే నేను తీసే సబ్జెక్టులు అన్నీ కూడా చాలా ఇన్నర్ డెప్త్ ఏదైతే ఉందో ఒక అమ్మాయి మనసు లోతుల్లోకి వెళ్ళి చూస్తే చాలా ఉంటాయి అనమాట. అర్థం చేసుకోవడం చాలా కష్టం, అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. చాలా రీసెర్చ్ చేస్తారు అయితే అమ్మాయిల మీద మీరు? అంటే చాలా వరకు అంటే ఒకటి ఒక అమ్మాయితో మాట్లాడితే తెలిసిపోతూ ఉంటుంది అమ్మాయి ఆలోచన ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి. ఆడవాళ్ళు జనరల్గా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి అర్థమవుతూ ఉంటుంది. అందుకని నాకు ఫస్ట్ అయితే చలంగారి బుక్స్లో, అంటే చలంగారి అంటే మీకు ఐడియా ఉండవులే కానీ గుడిపాటి వెంకటరావు చలంగారి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా బుక్స్ రాశాడు, ఓన్లీ ఆడవాళ్ళ గురించి రాశాడు. అంటే ఆయన ఎంతమందితో మాట్లాడుంటాడో, ఎంతమంది అమ్మాయిలు కలిసి వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా అయితే ఉంటుందో అది రాశాడు. అవన్నీ కూడా చదవడం వల్ల ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో, వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, అది సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, లేకపోతే దుఃఖం కావచ్చు, వాళ్ళు పడే స్ట్రగుల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన కథల్లో చాలా వరకు రాశాడు అన్నాడు. సో నాకెందుకు అవి ఇన్స్పిరేషన్గా ఉంటాయి అన్నమాట కొన్ని. ఓకే. సో ఆ ఇన్స్పిరేషన్తో నేను కొంతమంది అంటే ఈరోజు అనుకున్నది కాదు కదా, ఒక జర్నీ ఉంటుంది కదా, ఒక 40 years జర్నీలో
16 ఇయర్స్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చాలామంది అమ్మాయిలతో మాట్లాడిన క్లాస్మేట్స్తో కానీ, లేకపోతే డిగ్రీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అమ్మాయిలతో కానీ, ఫ్రెండ్షిప్ చేసే టైంలో కానీ, తర్వాత డిగ్రీలో కానీ, తర్వాత ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ప్రొఫెషన్తో అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కానీ, ఆ కలిసి తిరిగేటప్పుడు కానీ, వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఇన్పుట్ ఉపయోగపడుతుంటుంది అనమాట. సినిమా చేయడానికి అంత తొందరగా ఏది రాదు. ఎంతోమందితో మాట్లాడుతుంటే వాళ్ళతో కలిసి వాళ్ళ ఆలోచన విధానం మనం కనుక్కుంటుంటేనే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది అనమాట. ఓకే. కొంతమంది అమ్మాయిలతో ఇంటరాక్ట్ అయితేనే మనకి కొంత అర్థం అవుతుంటుంది అనమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు మీ మూవీని ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే మీరు ఏం రీజన్స్ చెప్తారు? అంటే ఇది ఎందుకు చూడాలి అంటే నేనేంటంటే కథలో ఒక 13 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ 13 క్యారెక్టర్లు ప్లే చేసే విధానం మనకి చాలా యాంగ్జైటీ కనిపిస్తుంటాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి. మనం చూడని కొన్ని పాత్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సొసైటీలో మనం చూసిన కొంతమందిని చూస్తుంటాం, కొంతమంది చూడని కొంతమంది ఉంటారు. వాళ్ళని చూస్తుంటే మనకి చాలా యాంగ్జైటీ కనిపిస్తుంటుంది. అరే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ప్రపంచంలో, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనేది మనకి చాలా, అంటే అది కూడా ఒక ఎమోషనే. కొంతమంది మనం చూడని వ్యక్తులు కొంతమంది చూస్తూ ఉంటే మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా కూడా ఉంటారా ఇలాంటివి. అంటే నేను షో వేసిన రోజు చూసా చాలా మంది, వాళ్ళందరూ చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యారు. అంటే సీట్ ఎడ్జిలో కూర్చొని సినిమా చూసారు వాళ్ళు, అంత ఎమోషనల్గా ఉంటుంది. ప్లస్ మనకి చాలా ఎంజాయ్ చేస్తుంటాం ఆ పాత్రను చూస్తుంటే. ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉంటారని చెప్పేసి అనిపిస్తా, నెక్స్ట్ ఏం జరుగుద్ది, తర్వాత ఏంటి, ఈ పాత్ర ఏమవుద్ది, ఆ పాత్ర ఏమవుద్ది, ఆ అమ్మాయి తర్వాత ఏమవుతుంది, లాస్ట్కి ఏమవుద్ది అని చూస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ 3 చాప్టర్స్ చూస్తే కానీ ఇది ఎండింగ్ స్టోరీ, ఎండింగ్ స్టోరీ 3 పార్ట్స్కి ఎండింగ్ ఉంటుంది. బట్ ఫస్ట్ పార్ట్ తర్వాత నెక్స్ట్ ఏమవుద్ది అనేది కూడా చిన్న లీడ్ ఇచ్చేసి వదిలిపెట్టాము. ఆ ఎండ్ కార్డు పడగానే నెక్స్ట్ ఈ క్యారెక్టర్లని ఎలా బిహేవ్ చేస్తాయని కూడా మళ్ళీ చూపించాం. అవి షాకింగ్ లా కనిపిస్తుంది. ఏంటి మళ్ళీ ఈ అమ్మాయి ఎలా వచ్చింది, ఆ అమ్మాయి వాడేంటి ఇలా వచ్చాడు, ఏంటి వీడేంటి వీడిని చంపేశాడు ఏంటి, ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి ఎవరికి కూడా ఎథిక్స్ లేవన్నమాట. అంటే ఒక మామూలు ఒక క్యారెక్టర్ని, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, సభ్యత గల అమ్మాయి, ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, అలాంటి అమ్మాయి ఎవరో పట్టుకొని షూట్ చేసిందంటే షాకింగ్లా ఉంటుంది. ఎందుకు ఈ అమ్మాయి ఇలాగ బిహేవ్ చేసిందంటే దానికి ఆ అమ్మాయి వచ్చిన వాతావరణం ఒకటి ఉంది, ఆ వాతావరణం నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇలాగ బిహేవ్ చేస్తాం అన్నమాట. తర్వాత అక్కడ షాకింగ్లా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. అది మనకి ఆడియన్స్ లాగా థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా చూస్తుంటే చాలా షాకింగ్ లాగా ఉంటుంది. అందుకని ఈ సినిమా చూడాలండి. సో ఎక్సైట్మెంట్ కోసం సినిమా చూడాలి డెఫినెట్గా. సో ఫైనల్గా మీ మూవీ ఫ్యాన్స్ ఉంటారు కదా సార్, మీరు ఏదో ఒక క్యూరియాసిటీగా ఏదో గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మెసేజ్లు ఉన్న సినిమాలు తీస్తారు కాబట్టి మీ ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి ఏంటంటే అంటే వాళ్ళకి 25-20 ఇయర్స్ నుంచి సినిమా చూడడం స్టార్ట్ చేస్తారు జనరల్గా. కొన్ని ఏంటంటే యూత్ఫుల్ కంటెంట్లు కొన్ని చూస్తారు, అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఉండే ఏదైతే ఉన్నాయని కూడా. బట్ వాళ్ళకి ఈ సినిమాకి వచ్చిన వాళ్ళకి సొసైటీలో కొంతమంది వ్యక్తుల్ని చూసి నువ్వు ఎలాగా ఉండాలి అని చెప్పేసి కూడా ఒకటి చూపిస్తూ ఉంటామాట. ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పి కూడా కనిపిస్తాం. ప్లస్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. కొన్ని భావోద్వేగాలు అవుతున్నాయి దాంట్లోనే చూసి చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యి, అరే ఏమో బలి తీశాడు సినిమా డైరెక్టర్ ఎవరో కానీ అని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అప్పుడు 1940 తీశాడు కదా అంటే అనేసి బ్యాక్ అనమాట. అంతే అలా ఆ సినిమా చూస్తూ ఉంటారు వెళ్ళి, ఓహో ఆ డైరెక్టర్ అన్నమాట ఈ సినిమా తీసింది, అయితే ఈ సినిమా చూడాలని చెప్పేసి మళ్ళీ ఈ సినిమాకి వస్తాం అన్నమాట. సో వాళ్ళలో చాలా, అంటే మనం ఒక సినిమా చూసేటప్పుడు కొన్ని ఏడిపించే సినిమాలు ఉంటాయి, కొన్ని నవ్వించే సినిమాలు ఉంటాయి, కొన్ని బాధ పెట్టే సినిమాలు ఉంటాయి, కొన్ని ఏమో భయపెట్టే సినిమాలు ఉంటాయి. ఇవి భయపెట్టే సినిమా కాదు కానీ చూసిన వాళ్ళకి చాలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోయి చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగని ఏడిపించే సినిమా కూడా కాదు, బాధ పెట్టే సినిమా కూడా కాదు. జస్ట్ చూసి ఆ పాత్రలను చూసి అందరూ కూడా చాలా యాంగ్జైటీగా బయటికి వెళ్తారు అన్నమాట. ఓకే. సో ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ పెంచేస్తారు మొత్తానికి. సో చూసారు కదా గురుగారు చెప్పిన మాటలన్నీ వింటుంటే ఇంకా 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 ఎన్ని పెట్టుకున్నారో మైండ్లో అనిపిస్తుంది. 3 చాప్టర్లు అన్నారు కాబట్టి. సో ప్రీవియస్ చూసిన మూవీస్ కూడా మనకి నచ్చాయి అండ్ ఈ సినిమా కూడా మనందరికీ నచ్చుతుందని కోరుకుందాం. అలానే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇలానే మోటివేట్ చేసే మూవీస్ చేయాలి. ఉమెన్కి సపోర్ట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఉమెన్ రిలేటెడ్ ఇలానే తీస్తూ ఉండాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.